ఈరోజు మనం అష్టచిరంజీవులు అని ఎవరిని అంటారు? ఈ విషయాన్ని తెలుసుకుందాం. అష్టచిరంజీవులు అంటే యుగాంతం వరకు భూలోకంలో జీవించే 8 పవిత్రాత్మలు. చిరంజీవులు అంటే చిరకాలం జీవించేవారు అని అర్థం. వీరిని స్మరించుకుంటే ఆయురారోగ్యాలు, విజయాలు లభిస్తాయని హిందూ ధర్మంలో నమ్ముతారు. ఇప్పుడు అష్టచిరంజీవులు ఎవరు? అసలు వారి పేర్లేంటి? దీని గురించి తెలుసుకుందాం. మొదటిది మహర్షి మార్కండేయుడు. రెండవది అశ్వత్థామ, అదేనండి ద్రోణాచార్యుని కుమారుడు. మూడవది బలిచక్రవర్తి. నాలుగవది వేదవ్యాసుడు. ఐదవది మనందరికీ ఎంతో ఇష్టమైన హనుమంతుడు. ఆరవది విభీషణుడు. ఏడవది కృపాచార్యుడు. ఎనిమిదవది పరశురాముడు. ఈరోజు అష్టచిరంజీవులలో మనందరికీ ఎంతో ఇష్టమైన హనుమంతుని కోసం తెలుసుకుందాం. హనుమంతునికి చిరంజీవి అనే వరం ఎలా లభించిందో తెలుసా? హనుమంతుడు యుగాంతం వరకు భూమిపై జీవించే వరం పొందారు. ఈ వరం ఆయనకు శ్రీరామచంద్రుడి అనుగ్రహంతో లభించింది. హనుమంతునికి శ్రీరాముడిపై అపారమైన భక్తిని చూపాడు. సీతాదేవిని లంకలో కనిపెట్టి శ్రీరాముడికి సమాచారం ఇచ్చాడు. రావణుని దురహంకారాన్ని తుడిచిపారేయడంలో హనుమంతుని పాత్ర ఎంతో కీలకమైనది. లంకలో ప్రవేశించి సీతామాతకు భరోసా ఇచ్చిన హనుమంతుడు రావణుడితో దుర్మార్గపు మాటలు మాట్లాడినప్పుడు కోపంతో తన తోకకు నిప్పు పెట్టించుకొని లంకను దహనం చేశాడు. అంతేకాకుండా లక్ష్మణుడు మూర్ఛపోవడంతో హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆ ఔషధంతో లక్ష్మణుడి ప్రాణాలు తిరిగి పొందాయి. రాముడు కుటుంబానికి, సైన్యానికి అపారమైన సేవ చేశాడు. యుద్ధం ముగిసిన తరువాత శ్రీరాముడు హనుమంతుడిని స్మరించి, నీ భక్తి, ధర్మపాలన మరియు సేవాభావం వల్ల నీవు యుగాంతం వరకు భూలోకంలో చిరంజీవిగా ఉండి భక్తులకు ఆశీస్సులు అందించాలి అని వరమిచ్చాడు. శ్రీరాముడి వరముతో హనుమంతుడు చిరంజీవిగా భక్తుల కష్ట నివారణ కోసం భూలోకంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. జై శ్రీరామ్, జై హనుమాన్.